అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటు లోపల వెలుపల ఆందోళన చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి ప్రతిపక్ష పార్టీలు. లోక్సభలో ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, యూబీటీ సహా పలు ఇండియా కూటమి పార్టీల సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా స్పీకర్ చేంబర్కు వెళ్లి లేఖ అందజేశారు. ఓటరు జాబితా సవరణ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టేందుకు నిరాకరిస్తోంది. విపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ బీహార్లో ఓట్ల చోరీకి బీజేపీ చేస్తున్న కుట్రగా ఆరోపిస్తున్నాయి. చర్చ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ జాబితాలో ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్టు తమ వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలున్నాయన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. ठीक है, और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. ओपन एंड शट है, नो क्वेश्चन. బీహార్లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తిగా చట్టబద్దమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్ల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ డ్రాఫ్ట్ ఓటర్ రోల్ ను షేర్ చేసిన ఈసీ వెబ్సైట్లో కూడా ప్రచురించనుంది. ఓటర్లు ఈసీ వెబ్సైట్లో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో సవరణలకు నెల రోజులు అంటే సెప్టెంబర్ 1 వరకు గడువు కల్పించారు. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హులుగా భావించిన వారి పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు ఈలోగా ప్రతిపాదనలు చేయొచ్చు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు బీహార్లో 7.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బీహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 90,817 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ రోల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించింది ఈసీ. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్టుగా ఈసీ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్నారని ఎస్ఐఆర్లో తెలిపింది. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.